ఈరోజు చాలా మంది చూడండి సంఘాల్లో పరీక్షించండి అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో. ఒకవేళ అలాంటి వాళ్ళు కనబడితే మాత్రం ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఆ సంఘాలకు క్షపిస్తారు. ఎలాగంటే తెలుసా, డబ్బులు అడుగుతారు, ఇవ్వలేదనుకో మాకెవరో కానీ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటారు అంటారు వీళ్ళు. అలాంటి వాడు ఎక్కడైనా కనబడితే వాడు దయ్యం, బిలాము సంబంధి. అంటే నీకు ఇవ్వని ప్రతోడు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటాడని అంటున్నావంటే నువ్వు ఎంత నీచుడివి, ఎంత దుర్మార్గుడివి. చెప్పిస్తున్నాడు వాడు. ఆ సంఘమే కాదు, దెయ్యాల నిలయం అది. మాకు ఇవ్వలేదు, మేము అడిగితే ఇవ్వలేదు, దేవుని సేవకి ఇవ్వలేదు అందుకే యాక్సిడెంట్ అయిపోయింది, దేవుని సేవకి ఇవ్వలేదు అందుకే అప్పుల పాలు అయిపోయారు, దేవుని సేవకి ఇవ్వలేదు అందుకే నాశనం అయిపోయారు. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఆ సంఘాలకు వెళ్ళకండి. అది నిజమైన దేవుని సంఘం కాదు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే నిజంగా ఎవరైనా ఒకవేళ ఇవ్వలేని స్థితిలో ఉంటే సేవకుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అయ్యా ఈ సేవా కార్యక్రమాలకు, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అయ్యా, వాళ్ళకి ఇవ్వగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించి తండ్రి, వాళ్ళని ఇంకా ఆశీర్వదించు, వాళ్ళకు వనరులు సమకూర్చు, వాళ్ళకి శక్తినివ్వు, వాళ్ళకి బలాన్నివ్వు, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు దీవించు, ఆశీర్వదించు, వాళ్ళు చేసిన ప్రతి పనికి రెట్టింపు దీవెన అనుగ్రహించు. ఇది కదా సేవకుడు చేయాల్సింది. అరే ఇవ్వలేకపోతున్నారంటే ఎందుకు ఇవ్వలేకపోయారని ఆలోచించాలి. వాళ్ళకేం కష్టాలు ఉన్నాయో, వాళ్ళ కుటుంబాల్లో ఏం సమస్యలు ఉన్నాయో అని ఆలోచించాలి, వాటి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని ఆవిడ ఎవరో చెప్పండి బాత్రూంలో కూర్చొని ఏడ్చుకోండి, దశంభాగం ఇవ్వకపోతే నీకేమి రావు, దశంభాగం ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదం రాదు, ఇలాంటి పనికిమాల మాటలు చెప్తుంటారు. అప్పుల్లో కూడా ఇచ్చేయాలంటే ఇలా దశంభాగాలు. సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు. సంఘాన్ని ఆశీర్వదించే మనసు ఉండాలి సేవకుడికి, సేవకురాలికి. సంఘాన్ని శపించకూడదు. మీరు ఇంకా బాగుండాలి రా నాయన, మీరు అందరూ కలిసి దేవుని పని చేయాలి, మనం అందరం కలిసి ఇంకో 10 మందిని నిలబెట్టాలి. నువ్వు పెట్టే చెయ్యిగా ఉండాలి తప్ప ఆశించే చెయ్యిగా నీ చెయ్యి ఉండకూడదు. నీ కుటుంబం 10 మందికి పెట్టేలాగా ఉండాలి అని దీవించాలి, అని ఆశీర్వదించాలి. బిలాము లాగా ఉండకూడదు. ఇది ఎంతో మంది బిలాము మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు 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 అంతే. ఇంకా ఆ డబ్బు కోసం శపించేస్తున్నారు. శపించకూడదు. ఒక్క జలలో నుండే తీయని నీరు చేదు నీరు ఊరకూడదు. తీయని నీరే ఊరాలి నీ జలలో నుండి. నువ్వు శపించుకో, ఆశీర్వదించు.